రా బాబు, మీ నాన్నగారు చెప్పేది విను. ఆయన హంతకుడు కాదు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. ఏమిటి బాబు ఇది? ఆయన్ని పట్టుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా మోసాలు నేర్చుకున్నావా? భర్తని కాపాడుకోవటానికి నువ్వు మోసం చేశావు, భార్యని కాపాడుకోవటానికి ఆయన మోసం చేశాడు. నా ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను మోసం చేశాను. ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కానీ తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. మీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం. అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి. ఉన్నాయి, కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు. ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలు ఉండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాడు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తామే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళ ముగ్గురికి తెలుసు. కానీ ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎక్కడి నుంచి వస్తుంది ఆధారం? వాళ్ళ పలుకుబడే వాళ్ళకు సాక్ష్యం, వాళ్ళ వెనుక ఉన్న బలగమే వాళ్ళకు ఆధారం. కనుకనే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు, నేను నేరస్తులుగా శిక్షించబడుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళు నేరస్తులు, దేశద్రోహులు అని నిరూపించబడాలి. నిరూపించటానికి అడ్డదారులు తొక్కక్కర్లేదు. నిరూపించటానికి ఏ దారి దొరకనప్పుడు అడ్డదారే తొక్కవలసి వస్తుంది ఇన్స్పెక్టర్. వాళ్ళను చంపా, అవసరమైతే వాళ్ళు చచ్చేలోగా ఏ కోర్టు వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయలేదు, ఏ కోర్టు వాళ్ళని హంతకులుగా నిరూపించలేదు, ఏ కోర్టు వాళ్ళని శిక్షించలేదు. కోర్టు దృష్టిలో వాళ్ళు నేరస్తులు కారు, కానీ నా దృష్టిలో వాళ్ళు నేరస్తులు, హంతకులు. ఈ నిజం వాళ్ళ నోటి వెంటే చెప్పించి ఏ కోర్టు విధించని శిక్ష వాళ్లకు నేను విధిస్తాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నా? ఆ చట్టాన్ని మీ చేతుల్లోనే దాచుకుంటారా? చట్టం ఎవరి చేతుల్లోనూ లేదు. మరెక్కడుంది? న్యాయం చేతుల్లో ఉంది. ఆ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? మాట్లాడమే. సత్యం చేతుల్లో ఉందా? ధర్మం చేతుల్లో ఉందా? న్యాయం చేతుల్లో ఉందా? మీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయం ఎప్పుడు న్యాయం చేతుల్లోనే ఉంటుంది. ఆ న్యాయం కాపాడటానికే మేమున్నాం. నువ్వు చెప్పిందే నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. ఓ, ఈ దారిలోకి వచ్చావా? ఎవరు ఏ దారిలో నడిచినా చివరకు నువ్వు రావాల్సింది మా దారిలోకి. అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని అరికట్టడమే నీ ధ్యేయమైతే నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. నిజం రుజువైతే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నేరస్తుడిగా పరిగణించి శిక్షింపదలిచిందో ఆ ప్రభుత్వం చేతే నీకు సన్మానం ఏర్పాటు చేయిస్తాను. పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయట పెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టాడన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. దీనికి కారణం ఆ ముగ్గురే.
ఆ ముగ్గురే నన్ను నా భార్యా బిడ్డల నుంచి దూరం చేశారు. ఆ ముగ్గురే నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నేను చెయ్యని నేరాలకు ఇన్ని శిక్షలు అనుభవించినా ఈనాడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది పోలీసు బలగం, ఇన్ని కోర్టులు, నన్ను ఉరికంబెక్కించటానికి ఇన్ని పథకాలు. నేను చచ్చేలోగా ఈ నిజాన్ని బయట పెట్టాలి. వాళ్ళను నేరస్తుడిగా నిరూపించాలి. నేను నిర్దోషులను నిరూపించుకోవాలి. అవును బాబు, ఆయన చెప్పేది నిజం. బాబా కూడా అదే చెప్పారు. ఆయన విడిచిపెట్టు. అమ్మా, తండ్రి అన్న విషయం చిన్నప్పుడే మర్చిపోయాను. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పని విషయాన్ని నేను అడగలేదు. కానీ నా తండ్రి ఉన్నాడని తెలిసి, ఆయన చరిత్ర ఇది అని తెలిసి నేనెంతో కుమిలిపోయాను. నిజాన్ని తెలుసుకున్న మీదట నా తండ్రిని మించిన వాడి ప్రపంచంలో మరెవడూ లేడని గర్వపడుతున్నాను. ఆయన నిజాయితీ నిరూపించంటే నేను నిద్రపోను. కానీ ఉద్యోగరీత్యా ఆయన్ని పట్టుకోవటం నా మొదటి ధర్మం. ఆ తర్వాత ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం కొడుకుగా నా ధర్మం. ఇవి చెయ్యలేని రోజున అమ్మా, నా ముఖమే నీకు చూపించనమ్మా. నా ముఖమే నీకు చూపించను. సరే. ఏమండి? గుడ్ డే మిస్టర్ రామరాజు. గుడ్ డే. కమాన్ సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులము కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి. నేను నీ స్నేహమునే కోరుచుంటిని. నిన్ను మన్యమునకు రాజులు చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కాని సుంకము చెల్లించవలెను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలెను. పంచాయతీ పాలన చేసుకునవచ్చును, కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలెను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలెను. అంతేనా? ఆ మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయదు. నీ వచ్చుకుని ఎడలా నీకు సేనాని పదవి ఇచ్చుదును. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి దీపం ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూదర్ఫర్డ్ నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు, శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమునందే పుట్టియుండు. పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముద్రానికే పాటుపడతాను. నీ దేశభక్తి మెచ్చుకుంటుని రామరాజ్.
కాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాల. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యము ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేషాసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించిన వదరు. రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తల ఒక్కవు. మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయుచు. అమూల్యమగు నీ ప్రాణమును తీయ వరకు నన్ను బలవంతం చేయుచు. ఆవేశము విడిచి కొంచెం ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపోట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సమసిలిపోయే పసిబిడ్డలు. వాళ్లను చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి జల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. Stop it, Raju. Stop it. This is gross treason. రాజద్రోహం. Forgive me, O Lord, if I am ending a noble soul. Duty is divine, and my duty is to my king. Forgive me. Shoot him! రామచంద్ర, రామచంద్ర, శ్రీరామచంద్ర. జీసస్, జీసస్. అల్లాహు అక్బర్. Didn't you hear me? Are you afraid of him? Is there no loyal soldier here at your command, sir? నువ్వు నన్ను చంపలేవు కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ మాజెస్టీస్ గవర్నమెంట్ వై ఆర్డర్ యూ. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వర్గానికే ఘన విజయం. గిరిధర్ తన ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటించడం, లేబర్ యాక్ట్ ప్రకారం చెల్లదని, వెంటనే ఫ్యాక్టరీ తెరవాలని కోర్టు మన వైపు తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం గిరిధర్ చేత ఫ్యాక్టరీ తెరిపిద్దాం.
జీతాలు బోనస్లు వెంటనే చెల్లించమని అడుగుదాం. పదండి. తీర్పు ప్రకారం అతను ఎటు ఫ్యాక్టరీ తెరవక తప్పదు. ముందుగానే మనం తొందరపడటం దేనికి? ఇందులో తొందరపడడానికే ఉంది. ఇప్పుడు అతని చేత బలవంతంగానైనా ఫ్యాక్టరీ తెరిపించే హక్కు మనకుంది. రండి వెళ్దాం. పదండి. మళ్ళీ ఏమిటి బాబు ఈ గోళ? కడుపులో పేగులు మాడుతున్నప్పుడు కాకుల్లా కాసే పరుస్తారా, ఆ తర్వాత వాళ్లే పోతారు. అంతకంటే ఏం చేస్తారు? ఏం చేస్తారా? ఏమీ చెయ్యర్రా. పర్వతంలా పెంచిన నీ శరీరాన్ని డైనమిట్ పెట్టి పేల్చేస్తా. కోర్టు తీర్పు చూడండి. వెంటనే ఫ్యాక్టరీ తెరిపించండి. నాకు అవసరం లేదు. కోర్టు తీర్పు కాదంటే ఏమవుతుందో తెలుసా? బలవంతంగా ఫ్యాక్టరీ తెరిపిస్తాం. కోర్టు చట్టాలు మీకే కాదు, మీకంటే ఎక్కువగా నాకు బాగా తెలుసు. మీరేదో నన్ను కిందికి లాగాలని కోర్టుకెక్కారు, కానీ నేను కళ్ళు మూసుకొని కూర్చోలే. మీకొచ్చిన తీర్పు అమలు కానివ్వకుండా నిమిషాల మీద స్టే ఆర్డర్ తెప్పించాను. ఇదిగో. మీకో కోర్టు తీర్పిస్తే నాకో కోర్టు రక్షణ ఇచ్చింది. నేను 3 నెలల వరకు ఫ్యాక్టరీ తెరవను, జీతాలు చెల్లించను. దౌర్జన్యానికి దిగారంటే జైల్లో కుక్కిస్తాను. మాటలతో లొంగరా వీడు. రండి రావిడు అంత జరుగుతాం. ఆగండి ఆగండి. ఉద్రేకంతో మనం సాధించగలిగింది ఏమీ లేదు. గిరిబాబు గారు, ఇప్పటికే అర్ధాకిలితో అలమటిస్తున్న కార్మిక కుటుంబాలను 3 నెలలు ఆకలి మంటలకు గురి చేయకండి. మానవతా దృష్టితోనైనా మరోసారి ఆలోచించి మీ నిర్ణయాన్ని మార్చుకోండి. నువ్వు కాళ్ళ బేరానికి వచ్చావని నేను దిగిరావాల్సిన అవసరం లేదు. దిగిరావలసిన అవసరం మీకు లేకపోవచ్చు గిరిబాబు గారు, కానీ కాలే కడుపులు నింపుకునే అవసరం మాకుంది. మీరు మేడల మీద మేడలు కడుతుంటే మేము కూల్చబోవటం లేదు. మిల్లుల మీద మిల్లులు పెంచుతుంటే మేము అడ్డు రావటం లేదు. బ్యాంకుల్లో లక్షలు లక్షలు దాచుకుంటే మేము దోచుకోవటం లేదు. మేము కష్టపడి పనిచేసిన దానికి జీతాలు ఇవ్వమంటున్నాం. చెమటోడ్చి సంపాదించి పెట్టిన లాభాల్లో కొంత భాగాన్ని బోనస్ గా ఇవ్వమంటున్నాం. ఈ కనీసపు కోరికలైనా మీరు తీర్చకపోతే మేము సహించం. దేవుడు కూడా హర్షించడు. ఆ దేవుడే మనల్ని తారతమ్యాలతో పుట్టించాడు. మా నొసట భోగభాగ్యాలతో తొలుతూగమని రాశాడు. మీ నొసట మా కోసం కష్టపడి మమ్మల్ని సుఖపెడుతూ ఆకలితో పస్తులతో మారమని రాశాడు. గౌతమ బుద్ధుని నుంచి గాంధీ మహాత్ముని వరకు ఎందరు మహానుభావులు పుట్టి దేశాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళినా, ఎందరు నాయకులు దేశాన్ని ఎంత మరమ్మత్తు చేసినా, ఆ దేవుడు రాసిన రాతను మాత్రం ఎవ్వరూ జరపలేకపోయారు. ఈ బూజు పట్టిన సిద్ధాంతాలు చెల్లుబాటు అయ్యే రోజులు పోయాయి. సుఖాల కోసమే పుట్టామని విర్రవీగే నీలాంటి సోమరిపోతులు వీధుల్లో బికారులై తిరిగే రోజు దగ్గరలోనే ఉంది. శ్రమజీవులే చరిత్ర గతిని మారుస్తారు, మారి తీరుతుంది. అప్పుడు దేవుడు ఎవరి మొహాన సుఖాలు రాశాడో, ఎవరి మొహాన కష్టాలు రాశాడో నీకే తెలిసొస్తుంది. పదండి. ఓట్లో గెలిచిన గిరిధర్ కార్లు పీకించలేకపోయా, ఫ్యాక్టరీ తెరిపించలేకపోయా. ఇప్పుడు ఏం చేయటం? మనకు ఇక ముందు ఎట్లా గడవటం? రోజు మన మిల్లు నుంచి వచ్చేప్పటికి వాకిళ్లలో ఆడుకుంటుండే మన పిల్లలకు ఇక వీధుల్లో అడుక్కు తినే గతి పట్టేస్తుంది. అధైర్యపడకండి. పిరికితనాన్ని దగ్గరకు రానిస్తే మనం బతికే హక్కునే పోగొట్టుకున్న వాళ్ళం. అతను ఎప్పటికైనా గిరిబాబు ఆటలు కట్టగా తప్పదు, మనం విజయం పొందగా తప్పదు. అంతవరకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి, కానీ కాలబేరానికి వెళ్ళకూడదు. కార్మికుల గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. అయ్యో 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 అయ్యో! ఆడవాళ్ళని కొట్టు మీదకి ఎగబడి కొట్టు సరికట్ట దోచేస్తే చూస్తూ ఊరికే నిలబడ్డారే. పట్టుకోలే ఏమిటి దోపిడి? ముందు ఆ డబ్బాలు అక్కడ బయట అక్రమంగా సరుకంతా దాచేసి దొంగ వ్యాపారం చేస్తున్న దాన్ని పట్టుకోవడం అనేసి నన్ను బయటకు పొమ్మంటావా? కిరసనాలు అందరికీ పంచరే. నేను ఈ బాబు సత్తా పంచిపెట్టడానికి దొంగ సరికోతే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయి. దీనికి నీ సపోర్ట్ అన్నమాట. ముచ్చాలు, నీకు గిరిబాబు సపోర్టు పోలీస్ సపోర్ట్ ఉందని నేను బెదురుతాననుకున్నాము. అడ్డం వచ్చిన వాళ్ళని మక్కలకు దంతాను. పోయి రిపోర్ట్ చేసుకోమా. ఎవరో తలపగలరు. నేను తలుచుకుంటే చేతులు బేడీ లేచి జైలుతో ఇస్తా. జాగ్రత్త. లేనిపోని అదార్తి చలాయించావంటే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకున్నావు? బాబే, నేను ఫోరంలోకి నాయలు చాలా మంది చూశాను. ఏం చూసా? ఎప్పుడైనా సరే నీ అంత తెలిసిపోతే నా పేరు పోలీసు వెంకటస్వామి కాదు. ఆటే జులుం పోయావంటే చంపేస్తాను. రే సన్నసి బాబు ఏంటి ఏడు ఇంకా ఆలస్యంగా వచ్చావు? చుక్కేసుకొచ్చావా? చక్కని చుక్కలు మీకు ఉండగా చుక్క ఎక్కడో ఎందుకు వేసేస్తాను ముచ్చాలు? అయితే నీ మామూలు చోటు పడా సన్నాసి. అప్పో పొద్దు పోయింది, కొట్టుగట్టి పంపకాయలు అత్తారో అప్పో రాహేడు. ఈ టెలిగ్రాములు పడుగాను. అరే బాబు సన్నాసి, వేడి వేడి ఇట్టి ఒకటిరా బాబు.
ఎలా బాగా ఏదైతే ఎప్పుడు అర్ధరాత్రి కూడా వచ్చి కొట్టుగా తీసుకురా వెళ్ళు. అరే బాబాబు, ఈ వర్షానికి ఒళ్ళు చల్లబడిపోయిందిరా. ఇంకా ఇవ్వక టెలిగ్రామ్ 2 మిగిలిపోయినాయి. వేడి వేడి టీ అయితే కానీ పని చేయలేను. మా బాబు కాదు, ఒక టీ కొట్టరా బాబు. మరి అయితే ఉండు, ఇందా ఎవరి కొట్టేసి వెళ్ళిపో. మా బాబే మరి నేను వస్తా. బాబు వెళ్ళరా. నువ్వు ఇలా పక్కన కూర్చుని నీ చేతులతో సారా పోతుంటే దీపాలే తాగేస్తాం ముచ్చాలు. అట్టగా అయితే నువ్వు తాగినంత పోస్తా పట్టు తాగు. ఎన్ని గుండెలతో ఈ వార్తగాని బయటకు పొక్కిందో నిన్ను నీ పిల్ల బిడ్డల్ని ఒకేడుతో తెగా. బాబు, నా ప్రాణాలు ఎక్కడ నన్ను వదిలితారు? నన్ను వదిలిపెట్టు వారాల బాబు. బాబు నేనండి ముత్యాలని మనం అనుకున్నట్టే పని జరిగిపోయింది. అయితే వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అలాగేనండి. పోలీస్ స్టేషనా? నేనండి టీ కొట్టు ముత్యాలని. ఇక్కడ హత్య జరిగిందండి, మీరు వెంటనే రండి. అలాగేనండి. ఈ ఘోరం ఈ కొట్ల నా కళ్ళ ముందే జరిగిందండి. నా కాళ్ళు చేతులు ఆటం లేదండి. జరిగింది ఏమిటో చూసినట్టు చెప్పు. అలాగేనండి. హేడ్ గారు లేదండి, టీ కావాలని వచ్చారండి. తీసుకొస్తామని నేను పక్కకి వెళ్ళాను. టీ తీసుకొస్తుండగా లారీ డ్రైవర్ శివయ్య లేడండి. అమాంతంగా పరిగెత్తుకొచ్చి హేడ్ గారిని పొడిచేసి పారిపోయాడండి. Bring the dog. రే శివా, నువ్వు పెళ్ళం పొలపాటంలో పడి అన్ని మర్చిపోతుండవురా. గొప్ప కప్పించరా అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకుంటావు కాదు. ఎప్పుడు చూడు ఎగసాట్లు అన్ని. ఈ వాన తెరిపినవే కప్పించడం ఏమిటి? కొత్త కప్పే వేయిస్తా. ఇగో ఆ చెంబిట పట్రా. ఇక్కడ వాన చినుకులు పడుతున్నాయి. నీ నెత్తి మీద ఎక్కడా లేదులే. ఇవాళ తండ్రారే పడుకుందామంటే ఇల్లంతా కుడుతుంది. తెల్లార్లు జాగారమే. వెచ్చగా ఉంటుంది. కష్టం కూర్చో. నడుస్తా అక్కడ కూకోపోతే గోడకి కిందకి రారాదురా. అదే ఇక్కడేం కొరట్లేదమ్మా. ఇరుక్కుంటా అక్కడ ఎందుకురా, ఇక్కడికి రండే కుంపటైనా కాస్తుందిగా. ఏమిటి అర్ధరాత్రి ఇంటి మీద వచ్చి పడ్డారు? హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఏమిటి మీరు అనేది? ఇప్పుడే పొడిచి పారిపోయి వచ్చి అరగనట్టు నటిస్తావే. ఇదిగో చంపిన కత్తి కూడా ఇంటి ముందు దొరికింది. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. సంతకాడించి నా బిడ్డ ఇంట్లోనే కూకుంటే పోలీసు అక్కడ చంపాడయ్యా. అయ్యో ఇవాళ పట్టుకుపోయినా రేపు నిజం బయటపడ్డాక మన శివయ్య తప్పకుండా తిరిగి వస్తాను. చూద్దాం. నువ్వు కమ్మా, నువ్వు ఏడవకమ్మా. ఉండవయ్యా. ఎవరి కోసమమ్మా? మధుబాబు కోసం బాబు. మా అబ్బాయి శివయ్యని పోలీసులు అన్యాయంగా పట్టుకుపోయారు. ఆయనతో చెప్తే ఇడిపిస్తారని వచ్చాం. అయితే డబ్బు తెచ్చారా? డబ్బా లేదు బాబు. మధుబాబు గారు మాకు బాగా తెలుసు. ఆయన మమ్మల్ని డబ్బు అడగరు. డబ్బు దగ్గర ఈ మొహమాటాలు ఏం పనికిరావు. అసలు మధుబాబు గారికి తీరికే లేదు. 3000 ఇస్తేనే గానీ ఏ కేసు తీసుకోదు. అబ్బే లేదు బాబు.
మధుబాబుకి మా కష్టం చెప్పుకుంటే ఆయన తప్పకుండా సాయం చేస్తారు. నేను చెప్తే ఒకటే ఆయన చెప్తే ఒకటేనటమ్మా. డబ్బు ముందు పెట్టందే మధుబాబు ఏ కేసు పట్టరు, ఎవరితోటి మాట్లాడు. వెళ్ళండి. ఆయన భార్య లక్ష్మమ్మతో చెప్పుకుంటాం. ఇప్పుడు ఆవిడ గారు ఎవరితో మాట్లాడటం లేదు, మాట్లాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి. బాబు కొడుక ఇలా బడికి పదమ్మా. ఏమంటారు రామన్ గారు? ఇల్లు ఇందులో ఉన్న సామాగ్రి జప్తు చేయక తప్పదు. ఇక నేను అనేదే ఉంది, మీ ఇష్టం. మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది. దయచేసి ఒక్క 4 రోజులు మాత్రమా. ఒకటా రెండా 4 ఏళ్ళు ఒక క్షణం కూడా ఆగడానికి లేదు. చూస్తారండి అయ్యా. కానివ్వండి. అయ్యా, నా మాట వినండి. మా అమ్మకు నయం కాగానే వెళ్ళిపోతాం. అంతవరకు ఆగండి. నేనే కాలదోషం పట్టి వరకు ఆగమన్నావు కదా. నీ మాటలు విని చెవులు చిల్లు పడిపోయి మనిషి సన్నబడిపోయి. చూడవయ్యా, ఇప్పటి వరకు మనం 325 ఇల్లు జప్తు చేయించాం. ఎవడు 700 మంది దిగలేదు. అమ్మినే దిక్కేమలు పడతాను. మీరు చేసేది అక్రమం. ఏందా మాట? నేనేమన్నా రుణగస్తులు తింటానా? అప్పించాం, వడ్డీతో సహా తీసుకుంటున్నాను. న్యాయంగా నాకు రావాల్సిన సొమ్ము కోర్టు ద్వారా స్వాధీనం చేసుకోవడం తప్ప? న్యాయం న్యాయం. డబ్బు మనిషిని పసిపిల్లను వీధిలోకి వెళ్ళగొట్టడం న్యాయమా? ఎవరో చేసిన దొంగతనం నా మీద మోపటం న్యాయమా? పెళ్లి చూపులప్పుడు నన్ను అరెస్టు చేయిస్తూ న్యాయమా? ఇవన్నీ న్యాయమే అయితే ఇప్పుడు నేనేం చేసినా న్యాయం కాదు. ఆవేశపడకు నాయన. అమ్మా, పేదవాడి కోపం పెదవికి చెడు. ఇంటికి మనకి రుణం తీరిపోయి దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ. లేదమ్మా, నువ్వుండు. వద్దు నాయన, నా మాట విను. మనం ఎలాగో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది. ఎన్నాళ్ళు పరువుగా బ్రతిగా, ఇప్పుడు మర్యాదగా వెళ్ళిపోవలసింది. పదనైనా షౌకార్, మా అమ్మ అడ్డొచ్చింది కనుక బ్రతికిపోయావు. ఈ ఇల్లు సామాను నీ పొట్టలు పెట్టుకుని ఉట్టిగట్టుకు ఊరేగు. వాణి రామ. అమ్మ ఏమిటో మాట్లాడుతుంది. అమ్మా, నాకు భయంగా ఉంది అన్నయ్య. అమ్మా, అమ్మా, వచ్చావా నాయన? ఆయాసంగా ఉంది అమ్మా. ఇదిగో నీకోసం ముందు తెచ్చాను, తీసుకుంటే తగ్గిపోతుందమ్మా. మన కోసం ఒక ఇల్లు కూడా చూశాను. నీకు కొంచెం ఓపిక రాగానే అక్కడికి వెళ్ళిపోదామమ్మా. అమ్మా, అమ్మా, ఆఖరి గడియల్లో నా దగ్గర అదృష్టవంతురాలి. అమ్మా, బాబు, అమ్మా. వాళ్ళ చిన్న పిల్ల దాన్ని ఎలా చూసుకుంటూ అమ్మా, అమ్మా అమ్మిక మనతో మాట్లాడదు వాడు. అమ్మా ఎవడు చూడొచ్చాడు? సెక్రటరీ గారు, మన కమిటీ గురించి ఊరంతా మా బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. 2 చేతులతోటి చందాలు దండిగా పోగు చేస్తున్నారంటగా. లేకపోతే పనులు జరుగుతాయా? ఈసారి ఒళ్ళు వంచి పని చేసేవాడిని పెట్టాను. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఏంటి, నేను ఎప్పుడు చూడలేదే. నువ్వు ఎప్పుడైనా కమిటీ మీటింగ్ వస్తేగా చూడడానికి. ఇక్కడ ఉండే పాల డబ్బాలు, పచారీ సరుకులు నీ కొట్టుకు చేరితే మరి ఈ ప్రాంతాలు కనపడవు. అదంటే అలా మాట్లాడుతున్నావు. అక్కడికి నేను ఒక్కడనే బాగుపడుతున్నట్టు అంటారేంటి? వాటా మీకు 6 వాటా 6కి ఇస్తానే ఉన్నానుగా. చాలే, బజార్లో సగమేగా మాకు ఇస్తున్నా. ఓయప్పో, ఎంత పెట్టుబడి పెట్టినట్టు మాట్లాడుతున్నాడంటే ఆ యాత్రలు మీకు ఊరికనే వచ్చినాయిగా. అందులో ఊరుకోమంటావా? నువ్వు 4 రెట్లకు అమ్ముతున్నావుగా. అయ్యో రామా, మీరు చెప్పిన రేటుగా అమ్ముతున్నానంటే మొన్న ఒకళ్ళు ఎంతకైనా కొంటామంటే 2 డబ్బాలు మాత్రం అమ్మానంతే. అది మాత్రం నేను బాగుందేమంతే. మరి మేమా తింటున్నావు? అది కాదయ్యా బాబు, మొన్న మొదనట్టపు గుమ్మత్తాన్ని ఎట్టుకున్నాను. ఆడ లాభాలు గోబాలకు తెచ్చాడు. ఆ నట్టాన్ని మాత్రం పూర్తి చేసుకుంటున్నాను అంతే. సరే కానీ ఎంతకే ఆ తరుగుమని కొట్టు దగ్గర పంపించారా? తీసుకెళ్ళమని చెప్పాను. ఈ పాటికి పట్టుకెళ్తూనే ఉంటాను. ఏమో, ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
మామూలు చోటుగానండి. మామూలు చోటు? అసలు మామూలు లేని విషయం సంగతి నేను అడుగుతుంటే మామూలు చోటుకి అంటావేంటి? చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అదేనండి, ఎప్పుడు తీసుకెళ్లే చోటుగానండి. ఓహో, అనాథ పిల్లలకు పంచిపెట్టమని ప్రభుత్వం వారు పంపించిన పాల డబ్బాలు, టీ డబ్బాలు, మనం విరాళాలుగా వసూలు చేసినటువంటి పంచదార కట్టలు, పచారీ సరుకులు ఇక్కడే వినియోగం కావాలి గాని ఎక్కడో బయటికి తీసుకెళ్ళటం నీకేం ధర్మం? అసలు ఎట్లా తీసుకెళ్తాం? సెక్రటరీ గారు చెప్పినట్టు మన కమిటీ మెంబర్ సన్యాసరావు గారి కొట్లో అప్పచెప్తుంటాం అంతే. సన్నాసికి సన్నాసి సరిపోయింది. సంగతి ఏదో తెలుస్తాను, ఇక్కడే ఉండి. ఇదిగో రిక్షా కదిలిందో జాగ్రత్త. బాబు రాముగారు, పొద్దుటే పిల్లల కాఫీలో పాలు తక్కువైంది. సాయంకాలం కాఫీలో పాలు లేకపోతే పిల్లలు మాడిపోతారు బాబు. సెక్రటరీ గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఏమన్నారు? అడిగాను బాబు, పాల డబ్బాలు అయిపోయినాయి, నన్నేం చేయమన్నావు అన్నారు. సరే, నేను ఇక్కడికి వస్తాను. అన్యాయం, అన్యాయం! ఇటువంటి అక్రమాలు ఇక్కడే జరుగుతుంటే ఇక్కడ పనిచేసే వారందరికీ తలవంపు సార్. మిస్టర్ రాము, ఎస్ సార్. ఆవేశపడకు. ఇతనే నేను చెప్పిన రాము. నమస్కారం. ఇతని ఆదర్శ సేవ వల్లనే మన సంస్థ చాలా ప్రశంసనీయ పేరు తెచ్చుకుంటోంది. రాము, అయ్యా, ఇప్పుడు కమిటీ మీటింగ్ జరుగుతోంది. నువ్వు చెప్పాల్సింది ఏదన్నా ఉంటే మీటింగ్ తర్వాత వచ్చి నాతో చెప్పు. తర్వాత చెప్పే లాభం అండి. ఇలాంటి అక్రమాలన్నీ కమిటీ ముందు పెట్టడమే నా ధర్మం. నోరు లేని అనాథల్ని వీధి వీధికి తిప్పి సేకరించిన సామాన్లు ఇక్కడ వినియోగించడానికి బదులుగా దొంగచాటుగా పోతున్న మన సంగతి మీకు తెలుసా? అదే, అది అది దొంగచాటుగాయే పబ్లిక్ గానే పోతున్నాయి. రాము, నీవు ఇక్కడ జీతం రాళ్లకు పనిచేసే ఉద్యోగివి. మమ్మల్ని సంజాయిషి అడిగే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఇది ప్రజా సంస్థ. ప్రజల్లో ఏ ఒక్కరు అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అదిగాక దిక్కులేని అనాథల కోసం రాత్రి అనక పగలనక పాటుపడుతున్నాం, కానీ ఇలాంటి స్వార్థపరుల కోసం కాదు. ఓహో, అనాథల కోసం, దేశం కోసం పాటుపడుతున్నావా? మరి జీతపు రాళ్ళ కోసం కాదు. అయితే ఈ క్షణమే నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నడు బయటికి. అత్తగతి ఇలా కాళ్ళకి అదే మందు. ఇతను గుమత్తగా ఎట్టుకుంటే నన్ను నిలువునా ముంచేశాడు. ఇది కమిటీ మీటింగ్ అని తెల్దా? ఆహా, కమిటీ మీటింగా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే మీటింగా? దేశాన్ని దోచుకునే మీటింగా? ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు తయారు చేసి ఎంతో డబ్బు మంజూరు చేస్తూ ఉంటే మీలాంటి చీడ పురుగులు స్వలాభంతో దాన్ని అంతా తినేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమం, సామాజిక వికాసం అనే పెద్ద పెద్ద కబుర్లు చెప్పి భూతల స్వర్గంగా మారవలసిన భారతదేశాన్ని కట్టికి శ్మశానం చేస్తున్నారు. స్వార్థం, స్వార్థం, స్వార్థం! ఎక్కడ చూసినా స్వార్థం. ఇటువంటి కలుషితమైన చోట ఉద్యోగం చేయటం నాదే తప్పు. మీకు మీ ఉద్యోగానికి ఓ నమస్కారం. ఇప్పుడే రాజీనామా పెట్టి వెళ్ళిపోతాం. అయినా వెళ్లే ముందు ఒక్క హెచ్చరిక చేస్తున్నా. మీరు కొందరిని కొంతకాలమే మోసం చేయగలరు, కానీ అందరినీ ఎన్ని కాలాలు మోసం చేయలేరు. అమ్మ బాబాయ్, ఈడు వరకంతా చూస్తే ఏదో మన కొంప మీద తెచ్చిలా కనబడుతున్నాడండి. అవునండి. మీకెందుకు ఆ భయం? అదనంగా ఉన్న సరుకులు అమ్మడానికి నిశ్చయించబడినవి అని కమిటీ తీర్మానించినట్టు రాసి పారేస్తాను. ఏ బాధ ఉండదు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. హలో, రాము! గోపి, ఏమిటి అలా నిరుత్సాహంగా తిరుగుతున్నావు? నీతోటి ఓ సంగతి మాట్లాడాలనుకుంటాను. ఓ, ఇంటది సంగత? నాకు ఇంకా ఉద్యోగమే దొరకలేదు. అబ్బే, అది కాదు బ్రదర్. ఎందుకు అలా తిరుగుతావు? లక్షణంగా మా నాటక కంపెనీలో వేషాలు వేయకూడదు మాతో పాటు. ఏమిటి? నేను నాటకంలో వేషం వేయటమా? పనికొస్తానా? ఏం బ్రదర్, నేనే పనికొచ్చినప్పుడు నువ్వు పనికి రావడం ఒకటి. ఏదో కామెడీ క్యారెక్టర్ని ఇస్తాం కదా నీకు. సరే, నీకంత నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. వెరీ గుడ్. రే సో, కమే. రాము మా నాటక కంపెనీలో వేషం వేస్తాడు. అతనికి పోషణ రాసేవు. ఆ చింతామణిలో చూపించడానికి మామూలుగా నేను బిల్లమంగళ వేస్తాను. అది సూట్ కాకపోతే బిల్లమంగళ ఎదురుకి చూపించి నేను వేస్తాను. అలాగే సాయంకాలం ఇచ్చేస్తాను. వెరీ గుడ్. కమాన్ బ్రదర్, కమాన్.